ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ప్రతిదినము ప్రభువుతో అన్న ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరొక దినాన సజీవులంగా మమ్మల్ని నిద్రలేపారు. నీ పాదాల దగ్గర ఈ రీతిగా మేము సమకూర్చబడ్డానికి సహాయం చేశారు. ఈ సమయాన్ని మా కొరకు దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్, మనందరికీ కూడా ఏది మంచి ఏది చెడు అన్న విషయాలు మనకు చాలా స్పష్టంగా అవగాహన ఉండే ఉంటుంది కదా. మనందరం కూడా మంచి విషయాలను అలాగే చెడు విషయాలను తెలుసుకున్న వారముగా ఉన్నాం. అయితే 100లో 99 మంది చెడు విషయాల పట్ల ఆసక్తి కలిగిన వారిగా ఉన్నారు. మంచి కార్యాలను జరిగించడానికి ఆసక్తి చూపకుండా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమో కదా, ఎంత దౌర్భాగ్యం. మంచి ఏదో మనకు తెలుసు, మంచి కార్యం ఏదో మనకు తెలుసు, మనం ఎలాంటి మంచి పనులు చేయాలో మనకు తెలుసు, కానీ ఆ మంచిని జరిగించడానికి మాత్రం మనము ముందుకు రాని దుస్థితిలో ఉన్నాము. అసలు మనం మంచి చేయాలనా, ఎందుకు మంచి కార్యాలు మనం చేయాలి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో మనం ఈ మాట చదవచ్చు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములో ఆసక్తిగా నుండుట యుక్తమే. మరొకసారి చదువుకుందామా? నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములో ఆసక్తిగా ఉండుట యుక్తమే. మీకు మంచిది, మీరు మంచి విషయముల యందు ఆసక్తి కలిగి ఉండుట మీకు మంచిది. వింటున్నారా ఈ మాటలు? దేవుడు అంటా ఉన్నాడు, మీరు మంచి విషయములలో ఆసక్తిని కలిగి ఉండాలి. మనకు తెలుసు ఏవేవి మంచి విషయాలు, ఏవేవి మంచి విషయాలు. ఈ లోకంలో మంచి అంటే ఏంటో మనకు స్పష్టంగా తెలుసు, కానీ చేస్తున్నామా? మంచి చేసే వారంగా మనం ఉంటున్నామా? మంచి వైపు మనం ఉంటున్నామా? మంచి మాట్లాడేటట్లుగా మనం ఉంటున్నామా? మంచి విషయాలను కలిగిన వారంగా మనం ఉంటున్నామా? అదే ఈ యొక్క ఉదయకాలమున మనల్ని మనము అడగవలసిన ప్రశ్న. మనలను మనమే ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మంచి వైపు ఉంటున్నావా? మంచి కార్యాలు చేస్తున్నావా? మంచిగా బ్రతుకుతా ఉన్నావా? మంచి వ్యక్తులతో సహవాసం చేస్తా ఉన్నావా? రాయబడతా ఉంది, ఎల్లప్పుడూ మంచి విషయములో ఆసక్తి కలిగి ఉండండి. ఎల్లప్పుడూ మనం కొన్ని కార్యాలను మనం చేస్తాం, కొన్ని సమయాల్లో చేస్తాం, ఎల్లప్పుడూ చేయం. దేవుడు అంటా ఉన్నాడు, ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తి కలిగి ఉండండి. మనం కొన్ని సమయాల్లో చేస్తామని చెప్పాం కదా. ఎప్పుడెప్పుడు తెలుసా? మన పుట్టినరోజులు వచ్చినప్పుడు, నూతన సంవత్సరాలు వచ్చినప్పుడు, పండగ సందర్భాలు వచ్చినప్పుడు మనం కొద్దిగా మంచితనాన్ని ప్రదర్శిస్తాం, చూపిస్తాం. గబగబా ఒక 10 ఫుడ్ ప్యాకెట్లు మనం పార్సల్ చేసి తీసుకెళ్లి దిక్కులేని వారికి, అనాథులుగా ఉంటున్న వారికి ఇస్తాం. అబ్బా, నేను చాలా మంచి పని చేశాను ఈ రోజు. లేదు, మనకి ఆహారం ఏదైనా మిగిలిపోయింది, ఏం చేయాలో తెలియట్లేదు, ప్యాకెట్లు కట్టండి, మనం తీసుకెళ్లి ఎవరికైనా ఇస్తాము. అబ్బా, నేను చాలా మంచి పని చేశాను. ఎప్పుడో ఒకప్పుడు, ఎప్పుడో ఒకసారి మనకు బుద్ధి పుట్టినప్పుడు, మనకి మిగిలిపోయినప్పుడు, లేకపోతే మనకు ఏదైనా పేరు ప్రఖ్యాతులు అవసరము, పబ్లిసిటీ అవసరం అనుకున్నప్పుడు కొన్ని మంచి విషయాల పట్ల మనం ఆసక్తి కలిగి ఉంటాం. దేవుడు అంటా ఉన్నాడు, ఎల్లప్పుడూ మంచి విషయములో ఆసక్తి కలిగి ఉండుట యుక్తమే. ఎల్లప్పుడూ ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి మనం. ఎల్లప్పుడూ క్రీస్తుని అనుసరించి నడుచుకుంటున్న నీవు నేను ఎల్లప్పుడూ మంచి కార్యములను చేసే వారంగా ఉండాలి. మనమేదో
కొద్దిగా మనం అలా చిన్న చిన్నటివి చేసి, అబ్బా నేను ఎంత మంచి కార్యాన్ని చేశాను, దేవుని విషయంలో నేను ఎంత గొప్ప కార్యాన్ని చేశాను, సంఘము సమాజం నన్ను మెచ్చుకునేటట్లుగా నేను ఎలాంటి కార్యాన్ని చేశానని మనం ఉప్పొంగుతాము. 1 రోజు 2 రోజులు చేసిన దానికే. దేవుడు ఎల్లప్పుడూ చేయండి అయ్యా, మీరు మంచి వైపు ఉండాలయ్యా, మంచి కార్యాలు చేయాలయ్యా అని దేవాతి దేవుడు చెప్తా ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో నా మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, అసలు దేవుని దృష్టిలో మంచి కార్యాలు చేస్తే అది ఎలాంటిదో తెలుసా నీకు? ఒక మాట చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం కానీ చదివితే, ఇక్కడ ఒక మంచి మాట మనం చదవచ్చు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రును వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఈ మంచి కార్యాలు మనం చేయాలి. ఇది దేవుని దృష్టిలో నిజమైన భక్తి. ఇది దేవుని దృష్టిలో నిష్కలంకమైన భక్తి. ఏదో నువ్వు నీకు బుద్ధి పుట్టినప్పుడు ఎవరికన్నా దానం చేసో, లేకపోతే మిగిలిపోయినప్పుడు యొక్క ఆహార పొట్లాలు పంచో, అబ్బా నేను చాలా మంచి పని చేశాను, నేను చాలా భక్తి భావాన్ని కలిగి ఉన్నాను అనుకుంటే పొరపడతా ఉన్నావు. నీ జీవితాంతము ఎల్లప్పుడూ కూడా మంచి కార్యాలను చేస్తూ ఉండాలని దేవుడు సెలవిస్తా ఉంటా ఉన్నాడు. అసలు దేవుని దృష్టిలో నిజమైన నిష్కలంకమైన భక్తి ఏది అంటే, దిక్కులేని వారందరిని నువ్వు పట్టించుకోవాలి, పరామర్శించాలి. విధవరాలుగా ఉంటున్న వారిని నువ్వు ఆదుకోవాలి, వారిని పరామర్శించాలి. ఈ ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఇది దేవుని దృష్టిలో నిజమైన భక్తి, నిష్కలంకమైన భక్తి. ఉదయకాల సమయంలో నీవు నేను చిన్న ప్రశ్న వేసుకుందాం. మంచి కార్యాలను చేస్తున్న విశ్వాసిగా ఉంటున్నావా? మంచి కార్యాలనే చేస్తూ ఉంటున్నా, లేదా మంచిని చేయడానికి ఆసక్తి కలిగి ఉంటున్నా దేవుని బిడ్డగా, క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా ఉంటున్నావా? ఎల్లప్పుడూ లేకపోతే అప్పుడెప్పుడు ఏదో అలా చేసుకుంటూ పోతున్నానులే అని అనుకుంటున్నట్టుగా ఉన్నట్లయితే దేవుడు నీ యందు ఆనందించడు, దేవుడు సంతోషించడు. ఎల్లప్పుడూ మంచి వైపు మనం ఉండాలి, మంచి కార్యాలు మనం చేసే వారంగా ఉండాలి. అనేక మంది దిక్కులేని వారిని మనం పట్టించుకునే వారంగా ఉండాలి. విధవరాండ్రుగా ఉంటున్న వారిని మనం పరామర్శించి మన చేతనైన సహాయం వారికి చేసే వారంగా మనం ఉండాలి. ఇది దేవుని దృష్టిలో మంచిది, ఇది దేవుని దృష్టిలో మంచి భక్తి, ఇది దేవుని దృష్టిలో నిష్కలంకమైన భక్తి. ఈ ఇహలోక మాలిన్యము కూడా మనకు అంటకుండా మంచి మార్గములోనే మనం నడిచే వారంగా ఉండాలి. ఈ లోకంలో చాలా చెడు మార్గాలు ఉన్నాయి, చాలా చెడు కార్యాలు ఉన్నాయి. వాటి జోలికి మనం వెళ్ళకుండా, ఈ ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా మంచి మార్గములోనే నడిచే వారంగా ఉండాలి. ఒకసారి మన హృదయాల్లో చూద్దాం, ఎంత మంచి మన యొక్క హృదయాలలో ఉందో చూసుకొని దేవుని ఎదుట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాలో మంచి ఏమీ కనిపించట్లేదయ్యా, నేను మంచి మార్గంలో వెళ్తున్నట్టు నాకు అనిపించట్లేదు ప్రభువా, నేను పరులకు మంచి కార్యాలు చేస్తున్నట్లు నాకు కనిపించడం లేదు నాయన. నేను ఎల్లప్పుడూ మంచి కార్యాలను చేసేదానికి ఆసక్తి కలిగి ఉండేటట్లుగా నాలో ఆసక్తిని రేకెత్తించు, ప్రేరేపించు అని దేవుని అడిగి దేవుని సహాయం పొందుకుందాం. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు. మీరు మాట్లాడినట్లుగా మంచి కార్యములను చేయడానికి ఆసక్తి కలిగిన వారంగా ఉండడానికి సహాయం చేయండి. ఎవరైతే ఉదయకాల సమయంలో ప్రార్థించారో మంచి కార్యాల వైపు ఉండడానికి వారి ఆసక్తిని గమనించిన దేవుడివి, వారికి సహాయం చేయండి. దేవనైనా మంచి కార్యాలలో మీ బిడ్డలను విరివిగా మీరు వాడుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. God bless you.